హాలీవుడ్, శాండల్వుడ్, టాలీవుడ్, ఆ వుడ్, ఈ వుడ్ అన్ని వుడ్లు కలిపి ఒక్కటి కూడా తీయలేదు. అందుకే ఫ్లాప్ అవ్వలేదు. ఎవరిప్పుడు? ఆ కాను, నేను బిజీ అని చెప్పాను కదా కాను. అస్తమాను ఫోన్ చేస్తా ఉంటే నేనేం కాను, పెట్టే ఫోన్. ఎవరు సార్? షారుఖ్ ఖాన్ అయ్యా. నాతో సినిమా తీయని ఒక్కటే గోళ. నేను ఒక సినిమా కదా రాసుకున్నా, F1 అని. అది F2 కదా. నా F1 నచ్చి కంటిన్యూ చేసుకుంటా అని అనిల్ గారిని అడిగితే సరే అని అన్నాను. ఆ తర్వాత F2, F3 వచ్చాయి. ఏ అనిల్ గారు? కరెక్టే సార్, కరెక్టే. మీదే. నెక్స్ట్ ఒక అప్కమింగ్ హీరోయిన్ తో చేరనుందయ్యా. తెలుగు ప్రజలంతా ఆ అమ్మాయి కోసం వెయిటింగ్. అవునా? ఎవరు సార్ అమ్మాయి? రోజా గారి డాటర్, రోజా గారి డాటర్. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం. వాళ్ళ కూతురుతో చేయడంలో ప్రాబ్లం లేదు కానీ తను కూడా రెండో హీరోయిన్ గా చేస్తానంటుంది. అదే ప్రాబ్లం. అంతా కలలాగా ఉంది, నమ్మలేకపోతున్నాను. శ్రీకాంత్ గారు, మొన్న మీ డేట్ కోసం కాల్ చేసా. ఊహగారు కాల్ లిఫ్ట్ చేసి ఆయన బట్టలు ఉతుకుతున్నారు, మళ్ళీ చేయండి అని అన్నారు. అమ్మయ్యా, ఈ సీజన్ కొద్దిగా ప్రోగ్రామ్ అటు మారింది. థ్యాంక్స్ రా. ఇప్పుడు ఎలాగో సార్ బట్టలు ఉతుకుతూ బిజీగా ఉన్నారు కదా, నన్ను హీరోగా పెట్టో సినిమా తీయొచ్చు కదా. సరే, నీకు యాక్టింగ్ వచ్చా? అయ్యో వచ్చు సార్. నవరసాల్లో నీకు ఎన్ని రసాలు తెలుసు? నాకు 10 దాకా వచ్చు సార్. నవరసాలు అంటే 9 కదా, ఇంకో రసం ఎక్కడ తెచ్చా? వాడికి నీరసం తప్ప ఏమీ లేదు. సార్ నవరసాలు అంత గట్టిగా చెప్పాడంటే 10-15 ఉంటాయి అనుకున్నా. ఓకే ఓకే ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక అవకాశం ఇస్తున్నా, దాన్ని నువ్వు ప్రూవ్ చేసుకో. ఎస్. నీకు ఇప్పుడు సడన్ గా మళ్ళీ గుచ్చుకుంది, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తావు? ఏయ్ ఏయ్, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటయ్యా? సార్ సార్ నేను కావాలంటే తలపతి గారు యాక్ట్ చేస్తాను సార్. అవునా? ఇది చెయ్యి. తలపతి అని చెప్పి మంగపతిలా చేస్తున్నాడు ఏంటి? నేను మంచి సింగర్ కూడా పాడమంటారా? నువ్వు మాకు సెట్ అవ్వాలి గానీ నేను ఆల్రెడీ లీడ్ యాక్టర్ ని సెలెక్ట్ చేసుకున్నా. బాబు ఆ శాంతలు బండి. నమస్కారం అండి, నేను ఈ సినిమా డైరెక్టర్ అండి. నాకు సైలెంట్ గా ఉండే యాక్టర్ కావాలి. ఎవరున్నారని వెతుకుతుంటే మన శంకర వరప్రసాద్ లో మీరు కనబడ్డారు సార్. అవుట్ ఫోకస్ లో కూడా అవుట్ షైనింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు సార్. క్యూట్ లో కూడా క్యూట్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చని మీ వల్లే తెలిసింది. అంతెందుకు ఒక్కను వెతకడానికి చిరంజీవి గారితో